నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమా హోమ్ రెసిపీస్. ఇవాల్టి మన రెసిపీ వచ్చి చల్లని సేమియా కస్టర్డ్ అండి. ఈ సీజన్కి అనుగుణంగా ఈ సేమియా కస్టర్డ్ని అయితే చల్లగా ప్రిపేర్ చేసుకొని తాగితే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే చాలా ఇష్టంగా దీన్ని తాగేస్తారు. చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది అండ్ చల్లగా ఉంటుంది. ఇందులో మనం ఉపయోగించే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెల్త్కి మంచివే. సో లేట్ చేయకుండా ఈ సేమియా కస్టర్డ్ రెసిపీని మనం ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. దీనికోసం అయితే ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని నెయ్యి వేడైన తర్వాత ఈ సేమియా కస్టర్డ్ కోసం మనం ఒక 2 టేబుల్ స్పూన్ల సేమియా తీసుకుంటే సరిపోతుంది. ఎక్కువైతే మనకి గట్టిపడిపోతుంది సేమియా కస్టర్డ్ అనేది. తీసుకొని ఇలా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా మనం ఈ నేతిలో ఈ సేమియాని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం డైరెక్ట్గా నేనైతే 1 లీటర్ పాలను తీసుకుంటున్నాను. 1 లీటర్ ప్యాకెట్ పాలను తీసుకుంటున్నాను. మీ దగ్గర గేదె పాలు అవైలబిలిటీ ఉంటే అవైనా పర్వాలేదు. పాలన్నింటినీ ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈలోపు ఈ పాలు మరిగేలోపు ఒక చిన్న గిన్నెని తీసుకొని అందులోకి కస్టర్డ్ పౌడర్ని ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకోండి. ఈ కస్టర్డ్ పౌడర్ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది, కావాలనుకుంటే చూడండి ఫ్రెండ్స్. కస్టర్డ్ పౌడర్ వేసుకొని అందులోకి ఒక గ్లాస్ పాలను వేసుకొని ఉండలు లేకుండా బాగా కలిపి పక్కన పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో మన ఛానల్లో ఉంది, చూడండి ఫ్రెండ్స్. ఈలోపు మనకి పాలు అయితే మరిగిపోయాయి. పాలతో పాటు సేమియా కూడా కుక్ అయిపోతుంది ఒక పొంగు వచ్చేసరికి. ఈ సేమియా అనేది మరీ ఎక్కువ కుక్ అవ్వకూడదు, జస్ట్ ఒక 70% కుక్ అయితే సరిపోతుంది. పాలు పొంగు వచ్చి సేమియా కూడా కుక్ అయిపోయింది కదా. ఇదే టైంలో మనం రుచికి తగినంత షుగర్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్కి తగినంత షుగర్ని ఎక్కువైనా తక్కువైనా తీసుకోవచ్చు. వేసుకొని ఈ షుగర్ మొత్తం కరిగే వరకు, పంచదార కరిగేలాగా ఇలా మనం గరిటెతో తిప్పుతూ ఉంటే మనకి పంచదార కరిగిపోతుంది. పంచదార కరిగిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టిన కస్టర్డ్ పాలు ఉన్నాయి కదా, అవి ఒకసారి కలిపి ఇందులో వేసుకోవాలి. ఒకసారి కలిపి ఆ కస్టర్డ్ పాలు మొత్తాన్ని ఇందులో వేసేటప్పుడు గుర్తుంచుకోండి, సిమ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ కస్టర్డ్ పాలను ఇందులో వేసుకొని ఉడికించుకోవాలి. ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. సిమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పొంగు వచ్చే వరకు అంచుల్ని మేగడ పేరుకోకుండా కలుపుతూ మనం దీన్ని ఉడికించుకోవాలి. ఇంక ఇలా ఒక 2 పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాలని పక్కకి దించుకోవాలి. ఈ సేమియా కస్టర్డ్ అనేది వేడివేడిగా ఇష్టపడేవారు వేడివేడిగా తాగినా కూడా బాగుంటుంది. వేడివేడిగా కన్నా చల్లగా తాగితే ఇంకా బాగుంటుంది. దించుకొని ఇది పూర్తిగా చల్లారే వరకు గరిటెతో కలుపుతూ మనం చల్లారి పెట్టుకోవాలి. గరిటెతో కలుపుతూ చల్లారి పెట్టుకుంటే మనకి పైన మేగడ అనేది పేరుకోకుండా ఉంటుంది. ఇది పూర్తిగా చల్లారే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. బాగా కూల్ అయ్యే వరకు, డీ ఫ్రిడ్జ్లో కాదు, నార్మల్ ఫ్రిడ్జ్లో ఒక అరగంట పాటు ఉంచితే మనకి మంచిగా కూల్ అయిపోతుంది. ఇది చల్లని సేమియా కస్టర్డ్ రెడీ అవుతుంది. చూడండి, ఇలా వదిలేస్తే మేగడ పేరుకుపోతుంది కదా, అందువల్ల గరిటెతో ఇలా కలుపుతూ మనం చల్లారి పెట్టుకుంటే మేగడ పేరుకోకుండా ఉంటుంది. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. దీన్ని డీ ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టకండి, నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇది బాగా కూల్ అయ్యే వరకు ఒక అరగంట అయితే మనకి బాగా కూల్ అయిపోతుంది. అండ్ తర్వాత ఫ్రిడ్జ్ నుంచి తీసి చూపిస్తున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టి తీసాక ఇది కొంచెం కాస్త చిక్కపడుతుంది ఈ సేమియా కస్టర్డ్ అనేది. ఇంకా దీన్ని ఇలాగే మనం తాగేయచ్చు చల్లగా. లేదు అంటే ఇందులో డ్రై ఫ్రూట్స్ కానీ కట్ చేసి వేసుకోవచ్చు. నేనైతే ఫ్రూట్స్ కట్ చేశాను. ఒక 4 రకాల ఫ్రూట్స్ని, అరటిపండు, అలాగే గ్రేప్స్, ఇంకా ఖర్జూర పళ్ళు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను.
వాటిని అయితే ఇందులో యాడ్ చేసుకుంటే ఈ సేమియా కస్టర్డ్ టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది మనకి. వీటన్నింటిని అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసేసుకొని మొత్తం అన్నింటినీ ఒకసారి కలుపుకోవాలి. లేదు అంటే మనం గ్లాస్లోకి తీసుకున్నాక పైన గార్నిష్లా వేసుకొని తాగినా సరే బాగుంటుంది. ఇంతేనండి, మనకి సేమియా కస్టర్డ్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. చాలా చల్లగా, అసలు తాగిన వారు ఎవరైనా సరే మరలా చేయించుకొని తాగుతారు, అంత టేస్టీగా ఉంటుంది ఈ సేమియా కస్టర్డ్ అనేది. వీడియో చూసిన వాళ్ళందరూ తప్పకుండా ఒకసారైనా సరే దీన్ని ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది, మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా మనం గ్లాస్లోకి సర్వ్ చేసుకొని తాగితే చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది. చల్లగా ఇందులో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెల్త్కి మంచివే. ఇంతేనండి, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఈ రెసిపీని ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.